జలుబు వచ్చినా కానీ చిన్న జ్వరం వచ్చినా కానీ వెంటనే విత్ an hour మనం మందులు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈజ్ ఇట్ గుడ్ అండ్ మీ సజెషన్? జలుబుకి అసలు మందే లేదండి. లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే దగ్గు వస్తుంది, దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు అనేది ఒక వాదన. కాఫ్ మెడిసిన్ ఈజ్ ఏ $30 billion ఇండస్ట్రీ. కాఫ్ సిరప్ నార్మల్గా గవర్నమెంట్ కంట్రోల్ DGCA కంట్రోల్ అథారిటీలో వస్తుంది. 16 రూపీస్ 15 రూపీస్ కంటే తక్కువ ఉండాలి. సో ఇది అదే నేను ఈ సింగిల్ మాలిక్యూల్ ఇస్తే మరి నాకు 16 రూపీస్లో నాకు లాభం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడన్నమాట. ఈ సందర్భంలో అది మనం మెడిసిన్స్ వాడకుండా నెబులైజేషన్ అనేది కొద్దిగా సురక్షితమా? దీన్ని మీ కామెంట్. See, nebulization is the most dangerous way of treating cough in children. జలుబుకి అసలు నెబులైజర్ పనిచేయదు. ఓకే, నెబులైజర్ అనేది ఏంటంటే అంటే ఏ బిస్కెట్ మంచిది? దేర్ ఇస్ నథింగ్ గుడ్ ఇన్ ఎ బిస్కెట్ అండి. ఓకే, ఒక చిన్న బిస్కెట్లో 17 కెమికల్స్ ఉంటాయి. నేను ఆ సెపరేట్గా నీకు ఆ కెమికల్స్ ఇచ్చి నువ్వు తినమంటే నువ్వు తింటావా? బట్ బిస్కెట్ ఎలా తింటున్నావు? ఇంకా డేంజరస్ ఫుడ్ అంటే ఈ బిస్కెట్స్ కంటే. ఠాగూర్లో సినిమా చూసినప్పుడు కానీ సో ఇటువంటి సీన్లు కానీ ఇటువంటి మాటలు కానీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది యాక్చువల్గా? 90% ఆఫ్ ద హాస్పిటల్స్, సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ నాట్ ఓన్డ్ బై డాక్టర్స్. బిల్లింగ్ డిపార్ట్మెంట్ తోటి డాక్టర్ కనెక్షన్ కూడా ఉండదు. నేను చావు బతుకుల మధ్యలో పోయినప్పుడు ఈ డాక్టర్ నన్ను సేవ్ చేశాడనేది గుర్తింపు మర్చిపోయి అరే ఇంత బిల్లు తీసేశారు, వీళ్ళు దోచుకుంటున్నారు. రోగాల గురించి చదువుకోవడానికి నేర్చుకుంటాము, పేషెంట్ ఎంత తొందరగా భావాలు చేయాలని చూస్తాం, కానీ ఒక్కొక్క దాని బిల్ ఎంత అవుతుంది, ఈ మెడిసిన్కి ఎంత అవుతుంది, ఈ వాల్యుయేషన్ మాకు లేదండి. మాకు అసలు లెక్కలు సరిగ్గా రావు. ఫస్ట్ పాయింట్, మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ మ్యాథ్స్లో పూర్. ఏదో మూవీలో అలా చూపించారు కానీ హౌ ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? జస్ట్ ఆలోచించండి. మంచి డాక్టర్ని వెతకడం అనేది సామాన్యమైన ప్రజానికానికి ఒక పెద్ద సవాల్గా మారింది యాక్చువల్లీ. పేషెంట్ లోపలికి అడుగు పెడుతూనే పేషెంట్ గుర్తుపట్టాలి, రోగాన్ని గుర్తుపట్టాలి. అట్లాంటి స్కిల్డ్. ఫర్ సపోజ్ అమెరికాలో ఎలాంటి వ్యవస్థ ఉందండి? అసలు ప్రపంచం చెడిపోవటానికి కారణమే అమెరికా అండి. ఓకే, వెరీ ఫ్రాంక్. ఎందుకంటే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఏం చేయాలి? బేసికల్గా ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక మిత్ అండి. అంటే నేను అంటాను మీ బాబుకు జ్వరం వచ్చింది అంటే మీ బాబు ఇమ్యూనిటీ చాలా బాగా పనిచేస్తుంది. పేరెంట్స్కి మీరు అంటే సూచించే టాప్ 3 ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? సాటర్డే సండే కానీ నాన్న వారం అంతా దొరకడు, ప్రేమంతా సాటర్డే సండేనే చూపిస్తారు. మొత్తం రెస్టారెంట్లో అది ఇది చెత్త అంతా నింపేస్తాడు. వాడికి మండే మార్నింగ్ బ్లూ స్టార్ట్ అవుతుంది. టు గివ్ గుడ్ హెల్త్ టు యువర్ చిల్డ్రన్ ద బెస్ట్ గిఫ్ట్ ఈస్ డోంట్ గివ్ దెమ్ ఎనీ గిఫ్ట్స్. కాన్స్టిపేషన్ పిల్లల్లో రాకుండా ఉండాలంటే శాస్త్రంగా మనం ఎలాంటి చర్యలు? రీసెంట్గా మేము స్కూల్స్లో రీసెర్చ్ చేసినప్పుడు ఎంత టైం ఉంటుంది పిల్లలు లేచినప్పటి నుంచి బస్సు పట్టుకోవడానికి అంటే యావరేజ్ ఇస్ 30 minutes. ఈ 30 minutes తీసుకున్న పిల్లల్లో మెజారిటీ ఆఫ్ ద పిల్లలు ఆర్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్కి రిలీవ్ అవ్వాలి అంటే మార్నింగ్ ఎట్లీస్ట్ కొన్ని మ్యాగజైన్స్ రాశాయి, వ్యాక్సిన్స్ కొద్దిగా బిగ్గెస్ట్ మాఫియా అని కొన్ని వార్తలు వచ్చినాయి. రికమెండెడ్ బై ఐఐపి రికమెండేషన్ ఉందా లేదా కనుక్కోండి. ఐఐపి రికమెండేషన్ లేని వ్యాక్సిన్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్న వ్యాక్సిన్లకు అదనంగా ప్రైవేట్లో మీరు ఏ వ్యాక్సిన్లు తప్పకుండా తీసుకోవాలని ఒక ప్రముఖ పీడియాట్రిషియన్గా చెప్తుంది. నేను 4 వ్యాక్సిన్స్ రికమెండ్ చేస్తున్నాను. నాట్ పర్సనలీ ఐ వుడ్ రికమెండ్. అంటే మనం ఏడాదికి ఏమన్నా ఈ డయాగ్నోస్ టెస్టులు కానీ చేయించుకోవడం మంచిది అంటారా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? I would recommend once the child crosses of age at least every month ఒకసారి have a pediatrician visit. మనం బాల మీద అంటాం. సో ఇలా వయసుకు మించిన మెదడు పనిచేసే విధానం కానీ లేదా ఒక మేధావి కావాలన్నా మనం తినే ఆహారంలో కానీ జీవన శైలిలో కానీ లేదా మెదడుకు ఎలాంటి ఎక్సర్సైజులు కైండ్ ఆఫ్ థింగ్లు అంటే పని చెప్పడం కానీ ఇవన్నీ మనం చేస్తాయా? ఈజ్ ఇట్ పాసిబుల్ యాక్చువల్లీ? ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, ఓకే, నేర్పిస్తే కూడా రాదు. ద చైల్డ్ షుడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, మెమరీ ఈజ్ డిఫరెంట్. అంటే ఈ బికాస్ ఆఫ్ పొల్యూషన్ పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? సో దాన్ని మనం తక్కువ చేయడానికి ఏమైనా చేయవచ్చా? ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇండోర్ పొల్యూషన్ ఈజ్ కాజింగ్ మోర్ ప్రాబ్లమ్ దెన్ అవుట్డోర్ పొల్యూషన్.